ఓకే, లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, పాయింట్ క్లిప్పింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పాయింట్ క్లిప్పింగ్లో ఇది మొత్తం మన ఇమేజ్. ఈ ఇమేజ్లో మనం ఇంతవరకే మ్యాప్ చేసుకున్నాము. సో మనకి ఓన్లీ పీ డిస్ప్లే అవుతుంది, పీ డాష్ ఇస్ క్లిప్ అయిపోతుంది. సో దట్ ఈస్ పాయింట్ క్లిప్పింగ్. సెకండ్ వన్ ఈజ్ లైన్ క్లిప్పింగ్. లైన్ క్లిప్పింగ్లో ఈ మొత్తం ఇమేజ్, ఓకే, ఇది విండో. ఈ విండోలో మనం మ్యాప్ చేసుకున్నాము. మ్యాప్ చేసుకునే ఇన్సైడ్ ఆఫ్ ది విండో ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మనకి డిస్ప్లే అవుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ది విండో అనేది క్లిప్ అయిపోతుంది. సో ఫస్ట్ కేసు, దిస్ ఈజ్ ఎ సెకండ్ కేసు. అండ్ ద థర్డ్ కేస్ ఏంటి, హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే పార్షియల్లీ ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. సో ఇలాంటప్పుడు P3 ఆబ్వియస్లీ కట్ అయిపోతుంది, అంటే క్లిప్ అయిపోతుంది. క్లిప్ అయిపోతే ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది, ఈ పాయింట్ని మనం డిటర్మైన్ చేయాలి. సో దట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాయింట్ ఉంది ఇన్సైడ్, దీని కోఆర్డినేట్స్ని డిటర్మైన్ చేయడం కోసము. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ అండ్ ద థర్డ్ కేస్. ఫస్ట్ కేస్లో P1 అండ్ P2 ఆబ్వియస్లీ మనకి ఏమవుతున్నాయి, ప్రింట్ అవుతున్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. సో P5, P6 అవుట్ సైడ్ ఆఫ్ ది విండో ఉంది కాబట్టి డిలీట్ అవుతుంది. సో ది థర్డ్ కేస్ ఇస్ పార్షియల్లీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అయినప్పుడు ఏమవుతుంది. సో పార్షియల్లీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సైడ్ పార్ట్, అవుట్ సైడ్ పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం డిటర్మైన్ చేస్తాము. ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేయడం కోసం మనం ఇక్కడ ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అండ్ స్లోప్ ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ 2 పాయింట్స్కి దాని స్లోప్ డిటర్మైన్ చేసి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ చూస్ చేసుకొని మనం ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ని డిటర్మైన్ చేస్తాము. సో దీనికి 3 అల్గోరిథమ్స్ ఉన్నాయి. కోహెన్-సదర్లాండ్ లైన్ క్లిప్పింగ్ అల్గోరిథం, లియంగ్-బార్కీ లైన్ క్లిప్పింగ్ అల్గోరిథం, నిచెల్-లు-నికెల్ లైన్ క్లిప్పింగ్ అల్గోరిథం. సో మన సిలబస్లో ఓన్లీ కోహెన్-సదర్లాండ్ క్లిప్పింగ్ అల్గోరిథమే ఉంది. సో ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే అసైన్ ఏ 4-bit కోడ్ టు ఈచ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. అంటే ప్రతి ఒక్క లైన్ P1 ఆర్ ఏ P2 వీటికి ప్రతి ఒక్కదానికి మనం ఒక 4-bit కోడ్ని అసైన్ చేస్తాము, ఓకే, ప్రతి ఎండ్ పాయింట్కి. అండ్ ఇక్కడ మనం ఏం మెథడ్ యూస్ చేస్తామంటే TBRL. సో TBRL అంటే T అంటే టాప్, B అంటే బాటమ్, R అంటే రైట్, L అంటే లెఫ్ట్, ఓకే. అండ్ దిస్ ఈజ్ ద సెగ్మెంట్, ఓకే. ఈ 4 zeros ఉన్నది మనం మ్యాప్ చేసిన విండో, ఓకే, మ్యాప్ చేసిన విండో. సో దీనికి పైన ఏముంది మనకి, టాప్. సో టాప్ కాబట్టి టాప్ ప్లేస్లో ప్రతి ఒక్క ప్లేస్లో 1 వస్తుంది, ఓకే. నెక్స్ట్ దీనికి విండోకి లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ పొజిషన్లో 1 1 1, ఓకే. నెక్స్ట్ రైట్ పొజిషన్లో ఇది మన విండో, దీనికి రైట్ ఉంది కాబట్టి రైట్ పొజిషన్ 1 1 1, ఓకే. నెక్స్ట్ బాటమ్ ఉంది కాబట్టి 1 1 1, ఓకే. దీస్ ఆల్ ఆర్ ది 4-bit assigned codes for the each end point of a segment. సో ఫస్ట్ స్టెప్లో మనం 4-bit కోడ్ని అసైన్ చేసుకుంటాము, ఓకే. అండ్ సెకండ్ పాయింట్ అంటే సెకండ్ స్టెప్, ఓకే. సెకండ్ స్టెప్లో లైన్ సెగ్మెంట్ ఈజ్ విజిబుల్ ఇఫ్ బోత్ ద ఎండ్ కోడ్స్ ఆర్ 4 zeros. 4 zeros ఉంటే అంటే మిడిల్లో ఉంటేనే మనకి ఇది 4 zeros అవుతుంది. అప్పుడే మనకి ఈ సెగ్మెంట్ ఆర్ఎల్స్ ఈ లైన్ అనేది డిస్ప్లే అవుతుంది, ఆర్ఎల్స్ ఇది డిస్ప్లే అవ్వదు. సో మన కేసెస్ ఏంటి, 2 ఫస్ట్ది ఇన్సైడ్ ఆఫ్ ది విండో ఉంటే డిస్ప్లే అవుతుంది, సెకండ్ది అవుట్ సైడ్ ఆఫ్ ది డిస్ప్లే ఉంటే క్లిప్ అయిపోతుంది, థర్డ్ది పార్షియల్లీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది విండో ఉంటే ఎలా డిస్ప్లే చేస్తాము అనేది థర్డ్ కేసు. సో ఆ కేసులో నేను ఏం చెప్పాను, ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది మనం డిటర్మైన్ చేయాలి అని చెప్పాను. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము,
కొన్ని ఫార్ములాస్ చూస్ చేసుకొని చేస్తామని చెప్పాను. ఫస్ట్ వన్ ఈ స్లోప్. మనకి తెలిసిందేంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బౌండరీ, ఇఫ్ ఇన్ కేస్ ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బౌండరీ ఉంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఇది మీట్ అవుతుంది, అంటే ఎక్స్ డబ్ల్యూ మిన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వైని డిటర్మైన్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ బౌండరీలో ఇది స్లాండ్ అవుతుంది అంటే ఎక్స్ దగ్గర అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ తెలుస్తుంది, వైని డిటర్మైన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది రైట్ సైడ్ అవుతుంది అంటే ఎక్స్ డబ్ల్యూ మ్యాక్సిమం అండ్ వైని డిటర్మైన్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఇది టాప్లో అవుతుంది అంటే సో ఎక్స్ని డిటర్మైన్ చేయాలి, వై మ్యాక్సిమం అవుతుంది, ఎందుకంటే ఇది వై మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇక్కడ లై అవుతుంది కాబట్టి ఎక్స్ని మనం డిటర్మైన్ చేయాలి, వై మ్యాక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదే ఉంటుంది. సో నౌ y డిటర్మైన్ చేయడానికి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ m ఇంటూ x మైనస్ x1. ఓకే, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y మైనస్ y అంటే ఇక్కడ ఏమొస్తుంది, y మ్యాక్స్ వస్తుంది, ఇక్కడ xw వస్తుంది బై m. దీస్ ఆర్ టూ ఫార్ములాస్ టు డిటర్మైన్ స్లోప్ అండ్ x అండ్ y యాక్సెస్. ఓకే, థర్డ్ స్టెప్లో మనకు వచ్చిన కోఆర్డినేట్స్ని మనం మ్యాప్ చేసి ఆ గ్రాఫ్ని మనము డిజైన్ చేస్తాము. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏమన్నారు, లెట్ ABCD బి ద రెక్టాంగులర్ విండో విత్ కోఆర్డినేట్స్ A, B, C and D. Find region code for the end points and use Cohen-Sutherland algorithm to clip the line P1 and P2 with P1 10, 30, P2 80, 90. సో ఇక్కడ ఏమన్నారు, ABCD బి ద రెక్టాంగులర్ విండో. సో ఆబ్వియస్లీ రెక్టాంగులర్ విండోలోనే మనము మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేసి కోఆర్డినేట్స్ ఇచ్చారు, A 20, 20, B 90, 20, C 90, 70, D 20, 70. ఓకే, కోఆర్డినేట్స్ని పెట్టాము. నెక్స్ట్ మనకి పాయింట్స్ P1 అండ్ P2 ఇచ్చారు. P1 అంటే ఇక్కడ లే అవుతుంది, మన A ఎంత 20, 20, బట్ P ఎంత 10, 30 కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ సైడే అవుతుంది కాబట్టి 10 and 30. ఓకే, P2 80, 90, మన P2 80, 90, C ఎంత 90, 70. సో ఆబ్వియస్లీ దీనికన్నా ముందే అవుతుంది కాబట్టి 80, 90 మనం మ్యాప్ చేసుకున్నాము. సో ఫస్ట్ మనకి ఇన్సైడ్ ఆఫ్ ది పాయింట్స్ ఉన్నాయా లేవు, ఓకే, అవుట్ సైడ్ పాయింట్ ఉందా లేదు, ఇదేంటి పార్షియల్లీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాము అండ్ దెన్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాము. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని హాఫ్ ఆఫ్ ది పార్ట్గా కట్ చేసి ఇటు సైడ్ ఉన్న పార్ట్ని ఎలిమినేట్ చేస్తాము ఆర్ ఎల్స్ క్లిప్ చేస్తాము, ఇటు సైడ్ ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాము. ఓకే, మన ఫస్ట్ స్టెప్ ఏంటి, అల్గోరిథంలో 4-bit కోడ్ని అసైన్ చేయడము. సో 4-bit కోడ్ని అసైన్ చేస్తున్నాను. సో P1 ఎట్ సైడ్ ఉంది, 0, 0, 0, 1 ఎలా వస్తుంది, ఇటు సైడ్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ విండో మనం మ్యాప్ చేసుకుంది 0, 0, 0. P1 ఎక్కడుంది, మిడిల్లో ఉంది. సో మిడిల్లో మన వాల్యూ ఏంటి, 0, 0, 0, 1. ఓకే, నెక్స్ట్ P2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. P2 ఇక్కడుంటే వాల్యూ 1, 0, 0, 0. సో ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 1, 0. ఓకే, ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 4, 0 వాల్యూస్ వచ్చినాయి. అంటే ఇక్కడెక్కడో మిడిల్లోనే లే అవుతుంది, బట్ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ తెలియాలి. సో ఇంటర్సెక్షన్ పాయింట్లో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి ఫస్ట్ మనం స్లోప్ డిటర్మైన్ చేస్తాము. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1.